నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక పశ్చిమ బెంగాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారుల అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ చొరబాట్లు నకిలీ పత్రాల వ్యవహారం రాజకీయ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని కథనాలు మీడియా నివేదికలు పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చూపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్న సమయంలో అక్రమ వలసల అంశాన్ని బీజేపీ మరింత బలంగా లేవనెత్తుతోంది ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాల తనిఖీలు పెరిగినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు వారు భారత్లోకి ఎలా వచ్చారు ఎవరి సహాయం తీసుకున్నారు అనే అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి కొంతమంది మాట్లాడుతూ తాము నదులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించామని తెలిపారు మరికొందరు మధ్యవర్తుల సహాయంతో సరిహద్దులు దాటామని చెప్పారు ముఖ్యంగా రాత్రి వేళల్లో చీకటి సమయంలో అక్రమ చొరబాట్లు ఎక్కువగా జరుగుతాయని పేర్కొన్నారు మధ్యవర్తుల సాయం ఉంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే సరిహద్దు దాటేయొచ్చు అని కొందరు వ్యాఖ్యానించారు ఇక మరింత సంచలనంగా మారిన విషయం ఏమిటంటే కొందరు వ్యక్తులు రాజకీయ సంబంధాల సహాయంతో నకిలీ పత్రాలు పొందినట్లు ఆరోపించడం తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొందరు స్థానిక కార్యకర్తల సహాయంతో తాము పత్రాలు పొందామని కొందరు చెప్పినట్లు కథనాలు వచ్చాయి అయితే ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు ఓటర్ గుర్తింపు కార్డులు ఇతర పత్రాలు ఎలా వచ్చాయి అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది కొందరు మీడియాతో మాట్లాడుతూ ఈ పత్రాల ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధులు పొందాలని ఎన్నికల్లో ఓటు కూడా వేశామని చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి ఇక బంగ్లాదేశ్ లోని కుస్తియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ భారత్లోకి రావడానికి మధ్యవర్తికి 7 నుంచి 8,000 రూపాయలు చెల్లించానని తెలిపినట్లు కథనాలు వచ్చాయి సరిహద్దుల్లో భద్రతా దళాల కదలికలను గమనిస్తూ అనువైన సమయాల్లో పెద్ద ఎత్తున జనాలను భారత్లోకి పంపిస్తారని అతడు చెప్పినట్లు సమాచారం మరో వ్యక్తి మాట్లాడుతూ బెంగళూరులో పనిచేసేందుకు భారత్కు వచ్చానని అందుకోసం ఏజెంట్కు 20,000 రూపాయలు ఇచ్చానని పేర్కొన్నాడు ఇక ఇటువంటి ప్రకటనలు ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఇందులో నదులు అడవులు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో అక్రమ చొరబాట్లను పూర్తిగా అరికట్టడం సవాలుగా మారిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అస్సాం త్రిపుర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు అక్రమ వలసల అంశం కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదని ఇది జనాభా సమీకరణాలు రాజకీయాలు ఉపాధి అవకాశాలు సంక్షేమ పథకాలపై కూడా ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ఇది ఒక కారణమని చెబుతున్నారు బీజేపీ చాలా కాలంగా అక్రమ చొరబాట్లు జాతీయ భద్రతకు ముప్పు అని ఆరోపిస్తోంది మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని రాజకీయ లాభాల కోసం అతిశయోక్తిగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నాయి ఇక తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ ఆరోపణలను తిరస్కరిస్తూ వస్తోంది ఇక సరిహద్దు భద్రతా దళం అయిన బీఎస్ఎఫ్ ఇటీవలి కాలంలో తనిఖీలు గస్తీ మరింత కట్టుదిట్టం చేసింది సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు నైట్ విజన్ పరికరాలు ఫెన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు మానవ హక్కుల సంస్థలు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నాయి పేదరికం ఉపాధి కొరత రాజకీయ అస్థిరత కారణంగానే చాలా మంది అక్రమ మార్గాల్లో వలస వెళ్తున్నారని దీనిని కేవలం భద్రతా కోణంలో మాత్రమే చూడకూడదని అభిప్రాయపడుతున్నాయి అయితే దేశ భద్రత విషయంలో రాజీ ఉండకూడదని మరో వర్గం స్పష్టం చేస్తోంది అక్రమ వలసలు పెరిగితే భవిష్యత్తులో సామాజిక రాజకీయ సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఈ అంశం రాజకీయ యుద్ధంగా మారింది మరోవైపు అక్రమ వలసల ఆరోపణలు మరోవైపు రాజకీయ ప్రత్యారోపణలు ఇలా పరిస్థితి మరింత వేడెక్కుతోంది రాబోయే ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య అక్రమ వలసల అంశం రాజకీయ ఆరోపణలు ఇవన్నీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన చర్చగా మారిపోయాయి